సో ఇప్పుడు మనం ఉంది యూనిట్ 5. దీంట్లో క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్. సో కంపెనీ యాక్ట్ అనేది 2013లో వచ్చింది. దాంట్లో సెక్షన్ 2 సబ్ క్లాస్ 20 కింద కంపెనీ అనే దానికి మీనింగ్ ఇచ్చారు. కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 ఆర్ అండర్ ఎనీ ప్రీవియస్ కంపెనీలో ప్రీవియస్ కంపెనీస్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో దాని మీద అయి ఉండొచ్చు. సో కంపెనీ అనేది దేని మీద ఉండాలి? ఇన్కార్పొరేషన్ అనేది కంపెనీ యాక్ట్ 2013 అయ్యి ఉండొచ్చు, లేకపోతే ప్రీవియస్ కంపెనీస్ లాస్ బేస్ చేసుకొని కూడా ఉండొచ్చు. ఇంకా దీంట్లో టైప్స్ ఆఫ్ కంపెనీస్లో బేసిస్ ఆన్ సైజ్ వచ్చేసి ఎలాంటి కంపెనీస్ ఉన్నాయంటే, ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ వచ్చేసి సెక్షన్ ఏంటి అంటే 2 ఆఫ్ 68 అండర్ కంపెనీ యాక్ట్ ఆఫ్ 2013 ఏం చెప్తారంటే, ప్రైవేట్ కంపెనీలో మినిమం పేడ్ అప్ షేర్ అనేది ఉండాలి. అండ్ ఆ కంపెనీలో వచ్చేసి మ్యాక్సిమం 200 మెంబర్స్ ఉండాలి, దాని మించి ఉండకూడదు. సో మ్యాక్స్ 200 మెంబర్స్ ఉండాలి, పెయిడ్ అప్ షేర్ ఉండాలి ప్రైవేట్ కంపెనీలో. సో వీళ్ళందరినీ ప్రైవేట్ మెంబర్స్ అంటారు. పబ్లిక్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ వచ్చేసి సెక్షన్ 2 సబ్ క్లాస్ 71. అయితే సిఏ యాక్ట్ 2013లో వచ్చింది, ఆ 2015లో అమెండ్ అయ్యింది. సో దాని ప్రకారం ఏంటి అంటే, కంపెనీలో మినిమం 7 మెంబర్స్ ఉండొచ్చు, బట్ నో మ్యాక్సిమం లిమిట్, ఎంతమంది అయినా ఉండొచ్చు. సో అంతా పబ్లిక్కి ఓపెన్ అయింది కాబట్టి మ్యాక్సిమం లిమిట్ లేదు కాబట్టి దీన్ని పబ్లిక్ కంపెనీ అంటారు. 1 పర్సన్ కంపెనీ. 1 పర్సన్ కంపెనీ అంటే దాంట్లో ఒక పర్సనే ఉండడు, చాలా మంది ఉంటారు. కాకపోతే మేనేజ్మెంట్ చేసేది మాత్రం సింగిల్ పర్సన్. ఆన్ బేసిస్ ఆఫ్ కంట్రోల్. సో కంట్రోల్ని మనం బేస్ చేసుకుంటే హోల్డింగ్ కంపెనీ ఉంటుంది. హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటి అంటే, such type of company directly or indirectly via another company holds more than half of equity or share capital. అంటే వేరే కంపెనీలో 50% అన్న దానికన్నా ఎక్కువ ఉంటే అది ఒక హోల్డింగ్ కంపెనీ అయిపోయింది. 50% ఆర్ మోర్ షేర్ ఇన్ అనదర్ కంపెనీ ఉంటే ఆ కంపెనీ అనేది మెయిన్ కంపెనీకి హోల్డింగ్ అయిపోయింది. సబ్సిడరీ. సబ్సిడరీ కంపెనీలో వచ్చేసి ఏంటి అంటే, ఆ కంపెనీ అనేది వేరే కంపెనీ కంట్రోల్లో ఉంటుంది. వీళ్ళు దానికి సబ్సిడరీగా ఉంటారు. అయితే కేటగిరీస్ని బేస్ చేసుకొని 2 రకాలు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ కంపెనీస్,
వీటిలో 51% షేర్ గవర్నమెంట్కి ఉంటుంది. అలా ఉంటే గవర్నమెంట్ కంపెనీస్ అంటారు. వీటిని పబ్లిక్ సర్వీస్ అండర్టేకింగ్స్ అని కూడా అంటారు. ఇంకా నాన్ గవర్నమెంట్ కంపెనీస్ విషయానికి వస్తే ఏంటంటే గవర్నమెంట్ కంపెనీస్ కానివని నాన్ గవర్నమెంటే. అంటే 51% ప్రైవేట్కి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, MOA. ఇదేంటంటే ఒరిజినల్లీ ఫ్రేమ్ చేసింది కంపెనీ వాళ్ళు బై ఆర్గనైజేషన్. ఇది కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటుంది. అయితే ఈ MOA అనేది టైం టు టైం ఆల్టర్ అవ్వచ్చు. ఇది ఎవరు చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కానీ ఎంప్లాయీస్ చేయరు. నేమ్ క్లాస్. సో ఫస్ట్ clause states that name of company, any name can be chosen for a company, but there are certain conditions. సో నేమ్ పెట్టాలి అంటే ఒక కంపెనీకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ నేమ్ పెట్టే కండిషన్స్ని నేమ్ క్లాజ్ అంటారు. సో నేమ్ క్లాజ్లో ఏంటి అంటే పబ్లిక్ కంపెనీ అయితే కంపెనీ సఫిక్స్లో లిమిటెడ్ అని పెట్టాలి. ఒకవేళ అది ప్రైవేట్ కంపెనీ అయితే కంపెనీ సఫిక్స్లో ప్రైవేట్ లిమిటెడ్ అని మెన్షన్ చేయాలి. అయితే కొన్ని కంపెనీస్ వీటి కిందకి రావు. అవేం కంపెనీస్ అంటే Section 8 కంపెనీస్ do not come under name clause. అవి కాకుండా మిగిలిన ఏ కంపెనీ అయినా నేమ్ క్లాస్ కిందకు వస్తాయి. రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాస్. దీని ప్రకారం ఏంటి అంటే ఏదైనా ఒక కంపెనీ దాని దగ్గరలో ఉన్న రిజిస్టర్డ్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్డ్ అవ్వాలి అండర్ Section 12 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. ఒకవేళ రిజిస్టర్ అయ్యే ముందు ఏమన్నా చేంజెస్ చేసినా, ప్లేస్ మార్చినా దానికి సంబంధించి మెన్షన్ చేయాలి. ప్లేస్. ఆబ్జెక్ట్ క్లాస్. ఆబ్జెక్ట్ క్లాస్ అంటే ఏంటంటే Section 4C of the Act. The object clause is most important clause of Memorandum of Association. It states that the purpose of which company is formed. సో వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంది దాన్ని చెప్పేదే ఆబ్జెక్ట్ క్లాస్. ఎందుకు వాళ్ళు ఆ కంపెనీ పెట్టారు. సో పర్పస్ ఆఫ్ కంపెనీ అనేది మెన్షన్ చేయాలి ఆ క్లాజ్లో. లయబిలిటీ క్లాస్. లయబిలిటీ క్లాజ్ అంటే ఏంటి అంటే ప్రొవైడ్స్ లీగల్ ప్రొటెక్షన్ టు షేర్ హోల్డర్స్.
by protecting them from being personally liable for loss of company. సో కంపెనీ ఏమన్నా లాసెస్లోకి వెళ్తే ప్రొటెక్షన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ అనేవి లయబిలిటీ క్లాస్ కింద చెప్తారనమాట. నెక్స్ట్ క్యాపిటల్ క్లాస్. క్యాపిటల్ క్లాస్ కింద అమౌంట్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఆఫ్ కంపెనీ, మళ్ళా అవి ఎన్ని షేర్స్లో డివైడ్ అయ్యి ఉంది, మళ్ళా ఎలాంటి షేర్స్లో పెట్టారు, దాంట్లో ఎన్ని ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, ఎన్ని ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి అని మెన్షన్ చేయాలి ఈ క్లాస్లో. సో షేర్ క్యాపిటల్ అమౌంట్ అనేది చెప్పాలి. ఫస్ట్ థింగ్ టైప్స్ ఆఫ్ షేర్స్ చెప్పాలి. డివైడెడ్ ఇంటూ షేర్స్ చెప్పాలి, ఎన్ని షేర్స్గా, నెంబర్. సెక్టార్స్, ఎలాంటి సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేశారు అది చెప్పాలి. సబ్స్క్రిప్షన్ క్లాస్, దీని కింద సైనింగ్ ద మెమరాండమ్, each subscriber must state the number of shares he is subscribing to. సో ఒక సబ్స్క్రైబర్ అనే వ్యక్తి షేర్ని తీసుకున్నాడు, దానికి సంబంధించి అతను సిగ్నేచర్ చేయాలి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టు. సైనింగ్ ఆఫ్ మెమరాండమ్ by subscriber for subscribing to shares. Subscription clause. Association clause. Association clause kinda in case a memorandum make a declaration they want to associate themselves to the company and form a association. సో అసోసియేషన్ ఫామ్ చేసుకోవటానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళందరూ లైక్ ఇన్వెస్టర్స్ ఒక క్లాజ్ పెట్టుకుంటే కాంట్రాక్ట్లో దాన్ని సబ్స్క్రిప్షన్ క్లాజ్ అంటారు. లైక్ ట్రేడ్ అసోసియేషన్, ఇన్వెస్టర్ అసోసియేషన్స్, ఒక కంపెనీలో చాలామంది ఇన్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళందరూ ఒక అసోసియేషన్ కూడా ఫామ్ చేయొచ్చు. లైక్ అగ్రిగోల్డ్ అసోసియేషన్ ఒకటి ఉంది, అప్పుల్ బర్న్ బట్టర్ పప్పు. డిస్టింక్షన్ బిట్వీన్ మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, రెండిటికి డిఫరెన్స్ ఏంది? ఎంఓఏకి మధ్య, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కి మధ్య నా మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? ఫస్ట్, ఇది ఫండమెంటల్ ఆఫ్ కంపెనీ. దీన్ని బేస్ చేసుకునే కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది వచ్చేసి ఇంటర్నల్ రెగ్యులేషన్స్ ఆఫ్ కంపెనీ. ఇది కంపెనీ ప్రొవైడ్ చేసింది. ఇన్వెస్టర్స్, ఇక్కడ ఏంటంటే అసోసియేషన్ ఫామ్ చేసుకొని రెగ్యులేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కంపెనీ
and its members. ఇది కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 కిందకు వచ్చింది. ఇది స్పెషల్ రిజల్యూషన్ వల్ల వచ్చింది. సో కంపెనీస్ యాక్ట్ కి అగ్నెస్ట్ గా ఉన్నవి కాంట్రాడిక్టరీ, నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఎంఓఏ. ఏఓఏ వచ్చేసి ఎంఓఏ మీద డిపెండ్ అయ్యిద్ది. ఇక్కడ ఎంఓఏలో ఏదైనా మెమరాండం వచ్చిందంటే, యాక్ట్స్ ఏమైనా చేశారు అంటే షేర్ హోల్డర్స్ వాటిని రాటిఫై చేయలేరు. ఇక్కడ ఏంటంటే కెన్ బి రాటిఫైడ్ బై షేర్ హోల్డర్స్ ఏఓఏలో యాక్ట్స్ ని. సో కంటెంట్స్ ఏముంటాయి ఏఓఏలో? ఫస్ట్ ఒక షేర్ క్యాపిటల్ ఉంటుంది. సెకండ్ లైన్ ఆఫ్ షేర్స్, అంటే షేర్స్ని వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనవచ్చు, ఏమన్నా చేయొచ్చు. వాళ్ళు షేర్ అమ్మేటప్పుడు కాల్ చేయొచ్చు, కాల్ ఆన్ షేర్స్. లైక్ మేము ఈ షేర్ని ఈ ప్రైస్కి అమ్ముతున్నామని మెన్షన్ చేయొచ్చు. ఆ కాల్ని బట్టి కొన్న వాళ్ళకి ఏమవుతాయి, షేర్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒకవేళ పర్సన్ చచ్చిపోయినా ఇంకేమైనా అయినా షేర్స్ తీసుకున్న వ్యక్తి నామినీకి అవి ట్రాన్స్మిట్ అవుతాయి. అంటే హస్బెండ్ చచ్చిపోతే వైఫ్కి, పేరెంట్స్ చచ్చిపోతే పిల్లలకి షేర్స్ అనేవి ట్రాన్స్మిషన్ అవుతాయి ఏఓఏ ప్రకారం. ఫోర్ఫీచర్ ఆఫ్ షేర్స్ అంటే షేర్స్ని మిమిక్ చేస్తా ఫాల్స్ షేర్స్ క్రియేట్ చేసినా అవి చెల్లుబాటు కావు. ఆల్టరేషన్ ఆఫ్ క్యాపిటల్, ఇంక్రీజ్, డిక్రీజ్ ఆర్ రీక్లాసిఫికేషన్ ఆఫ్ క్యాపిటల్ మస్ట్ బి డన్ యాజ్ ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రొవైడ్. ఏవోని బేస్ చేసుకొనే చేయాలి జప్తు. ఫోర్ఫీచర్ అంటే జప్తు చేయటం, అంటే వాళ్ళు తీసేసుకోవచ్చు కంపెనీ వాళ్ళు, లేకపోతే వాళ్ళ డిసెండెంట్స్ తీసుకోవచ్చు ఆల్రెడీ ఉన్న వాళ్ళు.
ఎవరు క్లెయిమ్ చేయకపోతే కంపెనీ తీసేసుకునిద్ది అన్క్లెయిమ్డ్ అయినప్పుడు. ఆల్టరేషన్ ఆఫ్ క్యాపిటల్. సో ఎంత క్యాపిటల్ ఉంది, ఇంక్రీజ్, డిక్రీజ్, రీక్లాసిఫికేషన్, అవి దేని మీద బేస్ చేసుకొని చేయాలి, ఏఓఏ మీద బేస్ చేసుకొని చేయాలి. క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్, అది కూడా ఏఓఏని బేస్ చేసుకొని చేయాలి. కన్వర్షన్ ఆఫ్ షేర్స్ ఇంటూ స్టాక్స్. సో ఒక వ్యక్తికి సంబంధించిన షేర్స్ని స్టాక్స్గా స్టాక్ మార్కెట్లో అమ్మొచ్చు, వాటిని పబ్లిక్ చేయొచ్చు. అలానే ఎవరికైతే అమ్మామో షేర్స్ని వాటిని మళ్ళీ తిరిగి కొనొచ్చు, బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఒకసారి అమ్మేస్తే మళ్ళా కొనకూడదని కాదు, మళ్ళీ మనం తిరిగి కొనొచ్చు. మళ్ళా జనరల్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసుకోవచ్చు, లైక్ యాన్యువల్ మీటింగ్స్, కాన్ఫరెన్సెస్, ప్రొసీడింగ్స్, ఇవన్నీ చేసుకోవచ్చు. అలానే కంపెనీ తీసుకునే మేజర్ డిసిషన్లో ఈ ఏఓఏ కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది ఉండిద్ది. ఇంకా కీ పర్సనల్స్ అంటే మెయిన్ పీపుల్, ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఏఓఏ డిసైడ్ చేసిద్ది కొన్నిసార్లు. ఇంకా డివిడెండ్స్ అండ్ రిజర్వ్స్, వాటి డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ షేర్ హోల్డర్స్, అది కూడా ఏఓఏ ప్రకారం జరిగిద్ది. Borrowing powers. సో ఎవ్రీ కంపెనీకి పవర్స్ టు బారో అనేది ఉంది. సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్తో బారో చేసిద్ది. వైండింగ్ అప్. వైండింగ్ అప్ అంటే ఏంటంటే లాస్ట్కి సంబంధించిన లెక్కలు, ఇంకా కంపెనీ ఏం చేసింది అని ఒక ఇయర్లో మొత్తం చూడటాన్ని వైండింగ్ అప్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఆడిట్ చేసుకోవటం, పర్ఫార్మెన్స్ చూడటం, దీన్ని వైండింగ్ అప్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి కంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ ఇంక్లూడ్స్ అడ్వర్టైజ్మెంట్, సర్క్యులర్, నోటీస్. అంటే మనం ఒక షేర్ కానీ ఏదైనా తీసుకొచ్చాం, అది కొంతమంది కొనాలి మార్కెట్లో. వాళ్ళు కొనటం కోసం సిఏ యాక్ట్ ఆఫ్ 2013 ప్రకారం మనం ఏం చేస్తామంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు, సర్క్యులర్ ఇవ్వచ్చు, నోటీస్ పెట్టవచ్చు. సో దీనివల్ల ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అనేవి మనం ఆఫర్ చేయొచ్చు ప్రాస్పెక్టస్కి. సో వీటిలో ఏమేమి మెన్షన్ చేయాలి, కంటెంట్స్ ఏముండాలి ప్రాస్పెక్టస్లో? కంటెంట్స్ ఏమి ఉండాలి అంటే ఫస్ట్ నేమ్, సో డీటెయిల్స్,
అన్నీ ఉండాలి. డేట్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ఇష్యూ. సో ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాం, ఎప్పుడు క్లోజింగ్ చేస్తున్నాం. అలానే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్, కన్సెంట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ మేనేజ్మెంట్, ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ కూడా ఉండొచ్చు వీటిలో. అథారిటీ ఆఫ్ ఇష్యూ, ఎవరు ఇష్యూ చేస్తున్నారు అని. ప్రొసీజర్ మెన్షన్ చేయాలి అండ్ ఎంత టైం పట్టిద్దో కూడా మెన్షన్ చేయాలి. క్యాపిటల్ స్ట్రక్చర్, దేంట్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఏ సెక్టార్స్లో పెడుతున్నావు. ఆబ్జెక్టివ్, ఎందుకు ఇది తీసుకొచ్చారు అది కూడా మెన్షన్ చేయాలి. ఇంకా ఇది ఎక్కడ జరిగింది బిజినెస్ అనేది అండ్ దాని లొకేషన్ ఏంటి మెన్షన్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్లో కానీ, సర్కులర్లో కానీ, నోటీస్లో కానీ. ఇంకా దానికి రిలేటెడ్ రిస్క్స్, ఈ ఇష్యూస్ వల్ల ఉండే రిస్క్స్ ఏంటి అవి కూడా చెప్పాలి. ఒకవేళ అలా ఏమైనా రిస్క్ వస్తే లీగల్ యాక్షన్ ఏం తీసుకోవాలనేది కూడా మెన్షన్ చేయాలి. మినిమం సబ్స్క్రిప్షన్ ఎంత, ప్రీమియం ఎంత, మెన్షన్ చేయాలి. ఇంకా డైరెక్టర్స్ ఎవరు అండ్ వాళ్ళ రెమ్యూనరేషన్ ఎంత, అది కూడా మెన్షన్ చేయాలి. సో దీంతో 5th యూనిట్ కంప్లీటెడ్.